శక్తి శాంతితో ముడిపడిన వ్యక్తిత్వం. ఇదే ఆయన నిజమైన ధ్యానం. పౌరుల పట్ల బాధ్యత, దేశం పట్ల శ్రద్ధ, యువత పట్ల నమ్మకం, ఇవన్నీ ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన శైలిలో నిండి ఉన్నాయి. ఆయన యోగా ధ్యానం పట్ల ఉన్న ఆసక్తి, రాజకీయాల ఒత్తిడి మధ్య సైతం తన మనశ్శాంతిని ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించింది యోగా. సినిమా మరియు రాజకీయాలు రెంటినీ సమతుల్యం చేయడానికి ఆయన అభ్యసించేదే యోగా. బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిమితి మాత్రమే కాదు, శక్తి, శాంతి, సమతుల్యత వీటన్నిటి కలిపిన రూపం అని నమ్మే ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం. ఉదయ బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వర, సాయంకాలేతు స్వయం విష్ణు, త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ, యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే, దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.
మన నంద్యాల వాస్తవుడు, నంద్యాలలో సన్ యూనియన్ గేట్ దగ్గర సైకిల్ షాప్ బంకు పెట్టుకొని నడుచుకుంటున్న దస్తగిరి సాబ్ గారి యొక్క మనవడు షేక్ షరీఫ్ జాఫర్ అనే అతను మిలిటరీలో పనిచేస్తూ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో తన యొక్క చాకచక్యంతో పాకిస్తానీలను ఓడగొట్టిన ఘనతలో అతనికి మిలిటరీ వాళ్ళు చాలా అతని సేవలను ప్రశంసించి జనరల్ అర్జున్ సింగ్ రాథోర్ ఒక అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇది నంద్యాల ప్రజలందరికీ కూడాను గర్వకారణము. కాబట్టి అటువంటి మన దేశం కోసం, మన కోసం ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలు వదిలిపెట్టి తల్లిదండ్రులు నంద్యాలలో ఉన్నప్పుడు వారి తండ్రి గారైన జబ్బార్ గారు నాకు డిగ్రీలో క్లాస్మేట్, వాడి తమ్ముడు ఇస్మాయిల్ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. అటువంటి వాళ్ళు నంద్యాలలో ఉండడం మనకు గర్వకారణము. అటువంటి వాళ్ళని మనం సన్మానం చేసుకోవడము నిజంగా మనం అదృష్టం చేసుకున్నామని చెప్పాలి. ప్రతి భారతీయుడు కూడా గర్వించదగిన విషయం ఇది. కాబట్టి ఈరోజు మన ఫిరోజ్ గారి యొక్క సన్నిధానంలో వారి యొక్క కోరిక మేరకు అంతేనేమో అందరం కూడా కలిసి అతన్ని సన్మానించుకోవడం మనం గర్వంగా భావిస్తూ ఈరోజు ఒక చిరు సన్మానం అతనికి మనం చేసినాము. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడాను ఇటువంటి వారికి మనం చేయూతనిచ్చి మన దేశం కోసం, మన కోసం పోరాటపడుతున్న ఇటువంటి సైనికులకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మనం చూసినాం ఉగ్రవాద దాడులు ఎట్లా జరిగినాయి. దాని తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేశారు. అట్లాంటి అటాక్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించారు. దాంట్లో ఆపరేషన్ సింధూర్ లో మన నంద్యాల వాసి జాఫర్ అని వారిలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి మన విజయకేతనం పాటించారు. అది మన నంద్యాల వాళ్ళు, మనకు చాలా అదృష్టం. ఇట్లాంటి నంద్యాల వాళ్ళు మన వాసులు ప్రతి ఫీల్డ్ లో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ లో గానీ, ఒక ఆర్మీ ఫీల్డ్ లో గానీ. ఎందుకంటే మనం చాలా గర్వపడాలి. ఇట్లాంటి వాళ్ళు మన నంద్యాలలో ఉన్నారు. వాళ్ళకి ఒక అవార్డు కూడా ఇచ్చడం జరిగింది, అర్జున్ సింగ్ రాథోడ్ అవార్డు. దానికోసం మళ్ళీ ఒకసారి మన షేక్ జాఫర్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇట్లానే మన కంట్రీ కోసం మీరు ఇంకా చాలా ఇది చేయాలని, కాపాడాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్. 87, I got a teacher post by the help of our Farooq Bhai. All the people at Mongol district, and at the time of interview, first they called me. MDO called Jabbar from Nandyal. And then లేచిపోతుంటే అందరూ ఉండి ఫారూక్ క్యాండిడేట్ అయ్యా